అలానే సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ స్కీమ్ని పెట్టినా, ఏ కార్యక్రమాన్ని పెట్టినా దానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేదానికి ఒక స్ట్రక్చర్ను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చెక్ అనే దాన్ని ఒకదాన్ని తయారు చేశారు. ఈ చెక్ థాట్ అనేది ఒకటి తయారు చేశారు. ఈ చెక్ అని అంటే ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయటం, ఈ చెక్ థాట్ అంటారు. అంటే ఆలోచన. ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మనం రీసైక్లింగ్ చేయటం ద్వారా వాటిని బయటికి తీసుకురావటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెత్త నుంచి సంపదను సృష్టించడం. సాధారణంగా మన ఇంట్లో టీవీ చెడిపోయింది, దాన్ని మూలన పడేస్తాం. లేదు ఫోన్ చెడిపోయింది, మూలన పడేస్తాం. లేదు ఏదో ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఏదో ఒక మనం ఉపయోగించే ఫ్రిడ్జ్ చెడిపోయింది, పక్కన పడేస్తాం. అలాగే గృహోపకరణాలు ఏవైనా సరే, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏవైనా సరే, మిక్సీ చెడిపోయింది, పక్కన పడేస్తాం. లేదా దాన్ని ఎక్కడో రోడ్డు పక్కన ఎక్కడో చేసేస్తాం. కానీ వాటి నుంచి సంపద సృష్టించవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నెల 3వ శనివారం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అనధికారులు అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఎక్కడి నుంచి? విదేశీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపుని ఎక్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ ఫ్రమ్ ఫారిన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అలాగే వర్కింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాను ఆంధ్రప్రదేశ్లో. ఎవరిని ఆంధ్రప్రదేశ్ నుంచి విడిచిపెట్టి వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ప్రపంచంలో ఉండేటువంటి ఏ కంపెనీకి పనిచేయాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వర్కింగ్ స్టేషన్స్ నుంచి పనిచేసుకోవచ్చు. ఆ తరహాలో ఏర్పాట్లు చేస్తాను, సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ఆయన వర్క్ ఫ్రమ్ ఫారిన్, ఆయనేమో కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళారు. బర్త్డే సందర్భంగా ఆయన 5 రోజుల పాటు విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవాలనేది ఆయన ఆలోచన. సాధారణంగా ప్రతి ఏడాది ఒక 5 రోజుల పాటు విదేశాలకు వెళ్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. ఈసారి ఆయన బర్త్డే ఏప్రిల్ 20th సందర్భంగా ముందుగానే విదేశీ పర్యటనకు వెళ్ళారు. మరి అక్కడ కుటుంబ సభ్యులతోటి ఆయా ప్రాంతాల్లో విజిట్ చేసి ఆహ్లాదకరంగా ఆ యాత్రను కొనసాగించాలి మామూలుగా అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు. పని చేయాలనేటువంటి తపన, కీర్తి ప్రతిష్టలు కావాలి ఆయనకి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇదే నిద్రలో మేల్కొన్న ఇదే ఆయనకి గుర్తొస్తుంటుందని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం. మరి అంత కీర్తి కండూతి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే తరహాలో వర్క్ కూడా చేస్తూ ఉంటారు. విదేశాలకి వెళ్ళినటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈ చెక్ థాట్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుందా లేదా అనే దాని మీద ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు అందరినీ అలర్ట్ చేయడానికి. మరి ఏంటి దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అని అంటే ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి కాలనీకి వెళ్ళి అవగాహన కల్పించాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి సందేశం. 3R అనేటువంటి ఒక ఫార్ములాని తయారు చేశారు ఆయన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి. ఏంటంటే 3R అని అంటే ఒక R అంటేనేమో రిడ్యూస్, ఇంకొక R అంటేనేమో రీయూజ్, ఇంకొక R అంటేనేమో రీసైకిల్. ఈ 3 Rలతోటి ఈ చెక్
అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ చెక్ అనేటువంటి రూపకల్పన చేయడంతో పాటు దాన్ని సక్సెస్ చేయడానికి త్రిపుల్ సూత్రాన్ని ఆయన వినిపించారు. ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇది చేయడానికి మరి ఎలా చేయాలి? గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో దీని మీద అవగాహన కల్పించాలి కదా, దానికి సంబంధించి ప్రజల్లో నుంచి చైతన్యం రావాలి కదా. అందుకే ఆయన మానస పుత్రిక అయినటువంటి స్వయం సహాయక బృందాల వైపు మళ్ళింది ఆయన చూపు. వాళ్ళని అలర్ట్ చేయడం ద్వారా, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా ఈ చెక్ అనేటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మేరకు గైడెన్స్ అధికారులకు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి శనివారం చేయడం ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించాలి అనేది ఆయన ఆలోచన. మీకు తెలుసో తెలీదో, లేదంటే అవగాహన ఉందో లేదో కానీ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేశారు రీకన్స్ట్రక్షన్ సందర్భంగా. ఆ జంగిల్ క్లియరెన్స్లో కొన్ని రకాల బుషెస్ వాటిని తొలగించారు. జనరల్గా ఏం చేస్తారు, తొలగించినటువంటి వాటిని ఎక్కడో పడేసి వాటిని కాల్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. ఆ జంగిల్ క్లియరెన్స్ చేస్తే వచ్చినటువంటి వ్యర్థాలని విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించాలా ఆయన అమ్మారు. ఆ వ్యర్థాన్ని కూడా అమ్మారు టెండర్ వేసి. దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు వచ్చిందని చెప్పి చెబుతున్నారు. ఆ ఖర్చు అంత అయితే ఆ ఖర్చు సరిపడా దాదాపు ఇంచుమించు అంతే వచ్చిందని అంటున్నారు. సాధారణంగా చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసేటువంటి ప్రక్రియ ఉంది. అందుకే ఆ మొత్తం బుష్ క్లియర్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఆయన టెండర్ రూపంలో ఈ విద్యుత్ తయారు చేసేటువంటి కంపెనీలకు ఇచ్చారు అని అంటున్నారు. అందుకే చెత్త నుంచి సంపదను ఆయన సృష్టించడం అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచానికి ఉన్నటువంటి పెద్ద సమస్య రాబోయేటువంటి రోజుల్లో ఏంటంటే ఈ వ్యర్థాలు, అంటే ఎలక్ట్రానిక్స్ రూపంలో పోగుపడుతున్నటువంటి వ్యర్థాలు. ఈవెన్ అంతరిక్షంలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. చాలా సందర్భాల్లో మనం అంతరిక్షం గురించి చదివేటప్పుడు అంతరిక్షంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కనుక మీరు గూగుల్లో కొడితే అంతరిక్షంలో ఉండేటువంటి వ్యర్థాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి పంపించేటువంటి పరికరాలన్నీ కూడా అక్కడ చెడిపోయి అక్కడే ఉండిపోతున్నాయి. దాని కారణంగా అక్కడ కూడా వ్యర్థాలు పెరిగిపోయాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. వాటిని క్లీన్ చేయాలి, లేదంటే మొత్తం విశ్వానికే ప్రమాదం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది సైంటిస్టులు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలానే వీటిని కనుక రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ అనే పద్ధతిలో వెళ్ళకపోతే అవి భూమిలోనేమో ఇంకిపోవు, భూమిలో అవి నశించవు, చాలా సంవత్సరాల పాటు ఉంటాయి. వర్షం పడినప్పుడు భూమిలోకి నీళ్లు ఇంకకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఇవి. అందుకే ఈ వ్యర్థాలని కలెక్ట్ చేసి వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా రీయూజ్ కోసం ఉపయోగించవచ్చు అనేటువంటి దాన్ని ఆయన పరిచయం చేశారు ఈ ప్రజలకి. అందుకే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మున్సిపాలిటీల్లో 222 ఈ చెక్ కేంద్రాలను పెట్టారు. 222 ఈ చెక్ కేంద్రాలను పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో సహా మున్సిపాలిటీలు, నగరాల్లో ఈ చెక్ కార్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో పొల్యూషన్ బారిన పడాల్సి వస్తుంది సమాజం. అందుకే కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 దిశగా రూపకల్పన చేసినటువంటి ఒక కార్యక్రమం ఇది ఈ చెక్ కార్ట్ అనేది. సో దీన్ని విజయవంతం చేయడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఆయన ఇచ్చారు. మరి 3వ శనివారం ఇవాళ. అందుకే ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ ప్రోగ్రాం మీద సమీక్షిస్తూ ఉన్నారు. స్వచ్ఛ భారత్ అనే దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా తీసుకున్నారో ఛాలెంజింగ్గా, అదే తరహాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని తీసుకొని స్వర్ణాంధ్ర 2047 దిశగా వెళ్ళాలి అని అంటే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వాటిని
ఖచ్చితంగా రిమూవ్ చేయటము, రెడ్యూస్ చేయటము, రీసైక్లింగ్ చేయటము అనేది చేయాలి. అందుకే త్రిబుల్ ఆర్ అనేటువంటి ఫార్ములా ద్వారా వీటన్నిటిని తీసుకెళ్ళి వాటిని ఖచ్చితంగా సంపద సృష్టించేలాగా ఈ వ్యర్థాలను ఉపయోగించుకోవాలనేది ఆయన ఆలోచన. మరి అధికారులు ఆ విధంగా ముందుకు కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ అందరూ అర్థం చేసుకుని ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. ప్రాథమికంగా ఆయన విజన్ పూర్తి స్థాయిలో ఎవరికి అర్థం కాదు, కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. మరి ఆయన చెప్పినటువంటి ఈ చెక్ అనేది చాలా వాల్యుబుల్ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే కంప్యూటర్స్ దగ్గర నుంచి, మౌజుల దగ్గర నుంచి ప్రతిదీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మన ఇంట్లో పోగుబడి ఉంటాయి. అన్ని వ్యర్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలే ఎక్కువ ఉంటాయి. బట్ వాటి నుంచి సంపద సృష్టించుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నటువంటి వస్తువులకు కూడా కొంత విలువ కట్టి అవి మీకు ఇస్తారు కూడా. అందుకే అధికారులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉపక్రమించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయిలో అది ఇంకా ముందుకు కదలాల్సి ఉంది. అది విజయవంతం కావాలంటే స్వయం సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలి. వాళ్ళ మీదనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశలు పెట్టుకున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని మరింతగా వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలనేది మీరు కూడా సూచనలు చేయొచ్చు. థ్యాంక్ యూ.